హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు పాత చింతకాయ పచ్చడి ఉంది కిందటి ఏడాది. అది చేసి చూపిద్దామని చూపిస్తున్నాను. నేను ఎలా చేస్తాను అన్నది చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ మూకుడు పెట్టుకొని నూనె వేసుకొని ముందు ఆవాలు, ఇంగువ, తర్వాత ఏమో మినపప్పు దోరగా వేయించుకొని పక్క తీసి పెట్టుకోవాలి. అదే మూకుట్లో కొంచెం నూనె వేసుకోవాలి. మళ్ళీ ఎండుమిర్చి కూడా మనకి చింతకాయలు పుల్లగా ఉంటాయి కనుక కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఎండుమిరపకాయలు తుంచి దోరగా వేయించి అవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని ముందుగా మనం వేయించుకున్నాం కదా ఎండుమిర్చిని, అది మిక్సీ పట్టుకున్నాక తర్వాత దాంట్లో పాత తొక్కుంటే చింతకాయ అది వేసి ఆ రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోనే ఉప్పు సరిపోతే పర్వాలేదు, లేదంటే కొంచెం వేసుకోండి ఉప్పు. అలా నేను వేసాను, పంచదార కూడా వేసాను. ఇష్టం ఉంటే తీపి ఉంటే వేసుకోండి, ఇష్టం ఉంటే లేదంటే లేదు. తర్వాత దించే ముందు కొంచెం మినపప్పు ఇందాట వేయించి పక్కన పెట్టుకున్నాం కదా,